హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి. ఈరోజు అయితే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా చెక్కలు చేస్తున్నానండి. చెక్కలు అంటారు, వీటిని అయితే కట్టెగారలు కూడా అంటాం మేమైతే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందని మొదలుపెట్టాను. కాకుంటే చాలా అంటే చాలా టైం పట్టిందండి. ఒక్కదాన్నే కదా, చాలా టైం పట్టింది. 1 కేజీ పిండి తీసుకున్నాను, బియ్యపు పిండి. నేను నిన్ననే బాగా కడిగి ఎండబెట్టుకున్నాను కదా బియ్యము, అదైతే పట్టించాను అనమాట. అందులో ఏమి వేయకుండా ఉట్టి బియ్యమే పట్టించాను. అందులో పట్టించిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను, కొంచెం వాము వేసాను, జీలకర్ర వేసాను. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం వేసుకున్నాను. అదంతా బాగా మిక్స్ చేసుకొని కలిపాను అనమాట. మంచిగా పిండి కలుపుడు అనేది మంచిగా ఉంటే మనకు చెక్కలు కూడా మంచిగా వస్తాయి. లేకుంటే కొంచెం ఇచ్చుకపోయినట్టు వస్తాయండి, నిజంగా మంచిగా రావు. అందుకని చెప్పేసి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే కలిపాను. ఒక 40 మినిట్స్ టైం తీసుకొని కలిపాను అనమాట. ఇంకా బాగా కలిపిన తర్వాత మా నాన్న అయితే అస్సలు చేయనీయలేదు ఈ అప్పలు. ఇంకా నాన్ననైతే స్నానం చేయించి అన్నం తినిపించి పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఇక ఎప్పుడు ఒక 3:30కి అట్లా స్టార్ట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేశానండి. నిన్న మార్నింగ్ టైం నుంచి ఇక నేను అన్నీ స్టార్ట్ చేశానమాట, ప్రిపేర్ చేసుకోవడము. అది చేయడానికి నాకు 3:30 అట్లా అయింది. అంటే ఇక అయిపోయేసరికి 5:36 అయిందండి అరౌండ్. ఓకేనా, ఇంకా అంత టైం పట్టింది అనమాట. అయినా సరే చాలా నీట్గా, పర్ఫెక్ట్గా, టేస్టీగా చేసుకున్నాను. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను చెక్కలు చేయాలి అని చెప్పేసి. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. నాకైతే ఇక నిన్న కుదిరింది అండి. ఇక నేను ఏదన్నా చేయాలి అని చెప్పేసి నాకు బ్రెయిన్కి వచ్చిందంటే ఖచ్చితంగా చేసే తీరుతాను. అంటే అవి మంచి పనులు మాత్రమే. ఆ తర్వాత ఇంకా ఇవి అయిపోయిన తర్వాత అరిసెలు చేయాలి అనుకుంటున్నాను. మా నాన్న వచ్చిన దగ్గర నుండి అరిసెలు అయితే అసలు ఎప్పుడు చేయలేదండి, అసలు చేయలేదు. ఇంకా చేయాలి. ఇది అయిపోయిన తర్వాత అదైతే స్టార్ట్ చేయాలి అండి. అది బియ్యం ఒక 2 డేస్ నానబెట్టాలి కదా, నానబెట్టి పట్టించుకురావాలి. పట్టించుకొచ్చి ఇంకా మంచిగా అరిసెలు కూడా చేయాలి అన్నమాట. ఇంట్లో ఏదో ఒకటి ఉండేలాగా చూసుకుంటానండి. దానికి ఎంత రిస్క్ అయినా చేస్తాను. తినడం అయితే అట్లా తినను, నేను అంత హెవీగా తినను. కానీ ఇక ఉండాలి అండి, ఇంట్లో అయితే ఉండాలి నాకు, లేదంటే ఇక మంచిగా అనిపించదు. ఓకేనా, ఇది ఇక్కడ చూసారా, నేనైతే మంచిగా మీడియం ఫ్లేమ్లో కాలుస్తున్నాను. మంచి టేస్ట్ వచ్చినాయండి, బాగుంది. ఇందులో కారం వేయలేదు నేను, పచ్చిమిర్చి, ఓన్లీ పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కారము చాలా చాలా బాగా వచ్చినాయి. ఇవైతే మనము టీలో వేసుకొని కూడా తినేయచ్చు అండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని టీలో వేసుకొని తినేయచ్చు. కారపూస కంటే కూడా ఇది బాగుంటుంది. ఇందులో నువ్వులు వేసుకొని చేసుకోవచ్చు. పల్లీల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా మిక్స్ పట్టుకొని అందులో వేసుకోవచ్చు. ఎల్లిపాయ పేస్టు, నెక్స్ట్ మంచి శనగలు, ఇవన్నీ వేసుకోవచ్చు అండి. కానీ నేను పెసరపప్పు వేసాను, బాగుంది టేస్ట్ అయితే. నేను ఎప్పుడు ఇట్లనే వేస్తాను. ఇంకొకటి ఏంటంటే అండి, ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసాను. ఇంకా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసానండి, బాగున్నాయి. నేను ఎప్పుడైనా సరే మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం పచ్చి పచ్చిగా, పూరీలు మనకి ఏ విధంగా అయితే మెత్తగా ఉంటాయో అలా ఉండేలాగా తీసుకుంటానన్నమాట. నూనెలో నుండి పచ్చిగా అంటే ఇట్లేసి అట్లా తీసేసుకుంటాను. ఇట్లా కరకరాలు ఆడేటట్లుగా కాకుండా పచ్చి పచ్చిగా ఉండేలాగా ఇలా వేసి అలా తీసేస్తాను ఆయిల్లో నుంచి. ఇక బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టం అండి అట్లా తినేదాన్ని నేనైతే. ఇంకా ఇక్కడ చూసారా, ఇక అంతా ఒక 4-5 అవర్స్ కాదు కానీ ఒక 3 అవర్స్ అయితే పట్టిందండి నాకు. ఈ కిలో పిండి ఒక్కదాన్నే కదా, ప్రెస్ చేసుకోవాలి ప్లస్ కాల్చుకోవాలి. ఇంకా ఇదంతా ప్రాసెస్ అంతా ఇక నేను ఒక్కదాన్నే కాబట్టి మళ్ళీ ఇంకా పైన పనులు ఉంటాయి కదా, ఇంట్లో పనులు, ఈ పనులు, ఇది అది అంటే ఒక పని చేస్తే నేను ఒక పని మీదనే ఉండను కదా అండి. ఇంకేదో అదొకటి ఇదొకటి చేస్తూ ఉంటాను.
ఈరోజు మార్నింగ్ వాటర్ రాలేదు మాకు. అయితే నేను ఈ సీరియస్గా ఈ అప్పాలు చేస్తున్నాను అండి. ఇంకా మంచిగా వాటర్ వస్తుంది కింద ఈవినింగ్ టైంలో. నేను ఎందుకో టైంకు బయటికి వెళ్ళేసరికి ఇంకా వాటర్ అయితే పడుతున్నారు. దెబ్బ దెబ్బ కిందకి వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చాను. ఒక 5-6 బిందెలు అట్లా తీసుకొచ్చానండి మంచినీళ్ళు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏదైనా సరే అండి, ఎంత కష్టమైనా మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇష్టంతో చేయాలి ఇక అంతే. అట్లా చేస్తే మనం ఎంతటి పని అయినా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. 2-3 అవసరం లేదండి. మనం అరిసెలు చేసినా కొంతమంది అయితే 10 మంది కూర్చొని చేసేటోళ్ళు. అదంతా నాన్సెన్స్ ఇక. అట్లా అట్లా చేయొద్దు అండి. ఒక 2 ఉంటే చాలు. నేనైతే ఒక్కదాన్నే చేసుకుంటాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఏముంది, ఏదైనా చేయగలగాలి అంత ఈజీగా. ఓకే. ఇంకా ఈ చెక్కలు అయితే కంప్లీట్గా నేను షూట్ చేయలేదండి. కొంచెమే షూట్ చేశానన్నమాట. ఆయిల్ చూడండి ఎంత వేడిగా ఉందో. అప్ప వేయగానే మంచిగా పొంగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే కొంచెం మంచిగానే చూస్తున్నారు. అట్లనే చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఎవరో ఒకరైతే రోజు వెళ్ళిపోతూనే ఉన్నారు అన్సబ్స్క్రైబ్ చేసుకొని. మరి వాళ్ళకి ఏం కోపం వస్తుందో ఏమో నా మీద, నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ నచ్చకుంటే నచ్చలేదని చెప్పచ్చు కదా అండి. ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.